దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పిల్లలారా, మనం ఇంకొకసారి దేవుని వాక్యం నేర్చుకోవడానికి కూడుకున్నాం ఆన్లైన్ మినిస్ట్రీ ద్వారా. దేవునికి స్తోత్రం. ఈరోజు గొప్ప పర్వదినం, పెంతెకొస్తు దినం. అంటే ఇది చాలా పెద్ద పండగ. ఇదేంటంటే దేవుడు మన కోసమే పరిశుద్ధాత్మ రూపంలో నూతన నిబంధనలో దిగివచ్చి మనకు శక్తినిచ్చుటకు, ఆత్మ ఫలములు, ఆత్మ వరములు ఇచ్చుటకు, సర్వలోకములో మనల్ని జయ జీవితముగా ముందుకు సాగుటకు దేవుడు దిగి వచ్చినటువంటి రోజు. మరి మేడగది మీద శిష్యులను దర్శించినటువంటి రోజు. ఈరోజు ఒకవేళ మనకు అదే దర్శనము, అదే ఆత్మ అభిషేకము ఒకవేళ మనంగిన పొందుకోగలిగితే దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రపంచంలో మనకన్నా గొప్పవారు ఇక ఎవరూ ఉండరు. సరే, దైవ దర్శనాలు బైబిల్ ప్రకారంగా 3 విషయాలు ఉన్నాయి. అవి ముఖ్యంగా మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి మొదటి దాన్ని మనము చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని పిల్లలారా, దేవుడు తండ్రి రూపంలో నిన్ను నన్ను ప్రేమించి 3:16 యోహాను ద్వారా నిన్ను నన్ను ప్రేమించి ఆయన సీనాయి కొండ మీదకి దిగి వచ్చాడు. ఎందుకు సీనాయి కొండ మీదకి మాత్రమే దిగి రావాల్సి వచ్చింది అంటే, ఎవరి దగ్గరికి వచ్చినా కానీ చోటు లేని పరిస్థితి, ఎవరు కూడా దేవుణ్ణి ఆహ్వానించినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితులలో దేవుడు కొండ మీదకి దిగి రావాల్సి వచ్చింది, సీనాయి పర్వతం మీదకి. ఆ దేవుణ్ణి మరి కొండ మీద ఒక పొదలో నివాసము చేస్తున్నటువంటి ఆ దేవుణ్ణి ఎవ్వరు కూడా మరి గమనించలేదు, ఖాతరు చేయలేదు, దర్శించలేదు, గౌరవించలేదు, పూజించలేదు. అయితే బైబిల్లో ఒక పెద్ద క్రిమినల్ ఉన్నాడు, నరహంతకుడు. సమస్తమును కోల్పోయి రిక్తహస్తాలైనటువంటి వాడు. తన జీవితంలో ఎంటైర్ ఫెయిల్యూర్ అయిపోయి ఇక అంతా పోగొట్టుకొని ఓడిపోయిన జీవితంలో ప్రాణం చేతిలో పెట్టుకొని ఐగుప్తు నుంచి పారిపోయినటువంటి వాడు. మిద్యాను దేశంలో తల దాచుకున్నటువంటి అడవులలో ఉంటున్నటువంటి వాడు మోషే. ఆ మోషే మరి ఎవ్వరూ ఒకవేళ ఈ దేవుణ్ణి గమనించకపోయినా కానీ ఆ పొదలో ఉన్నటువంటి, కొండ మీద ఉన్నటువంటి, వెలుగుతున్నటువంటి ఆ పొదలో ఉన్నటువంటి దేవుణ్ణి గమనించగలిగాడు. దేవునికి దగ్గరగా వెళ్ళగలిగాడు. దేవుని మాటలు విన్నాడు. దేవుని మాటల ప్రకారంగా నడవడానికి ఆయన నిర్ణయించుకున్నాడు. దేవుని చిత్తంలోనికి ఆయన వెళ్ళిపోయాడు. ఇలా వెళ్ళడం వలన ఒక నరహంతకుడుగా ఉండి పారిపోయి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని చనిపోతానేమో అని భయముతో ఉన్నటువంటి ఈ మోషే రానున్న దినాల్లో ఒక గొప్ప మరి ప్రవక్తగా మారిపోయాడు. అంతేకాదు, ఆ కాలంలో ఐగుప్తు దేశముకి ఉన్నటువంటి రాజు ఎవరైతే ఉంటారో అతన్ని ఫరో అంటారు. ప్రపంచానికంతా నియంతగా ఉంటాడు, అంత గొప్ప రాజుగా ఉంటాడు. ఆ రాజుకు దేవుడైపోయాడు. ఆ రాజ్యము ఎంత శక్తివంతమైన రాజ్యం అంటే అంత శక్తివంతమైన ఆ రాజ్యాన్ని దాదాపు 12 దఫాలుగా శిక్షించాడు, గడగడలాడించాడు. సర్వ దేశము ఆయన పాదముల దగ్గరికి వచ్చి అంత శక్తివంతుడైపోయాడు మోషే. అంతేకాదు, ఆ కాలంలో వీరికన్నా ముందు యోసేపు ఆ దేశాన్ని ప్రధానమంత్రిగా ఏలినాడు. యోసేపు ఏలినప్పుడు సర్వ ప్రపంచానికి కరువు వచ్చినప్పుడు సర్వ ప్రపంచాన్ని ఆయన పోషించి సర్వ ప్రపంచం దగ్గర ఉన్న డబ్బునంతా తీసుకుని వచ్చి ఐగుప్తులో ఆయన జమ చేశాడు. అక్కడ ఉన్నటువంటి ఐగుప్తు ప్రజల దగ్గర ఉన్న ధనమంతా కూడా మరి వారు దోచుకొనిరి అని బైబిల్లో రాసింది. దోచుకోలేదు కానీ దోచుకొనిరి అని బైబిల్లో రాసి మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు. ఐగుప్తుని బెదిరించడం ఏంటి? ఒక్కసారి బెదిరించు కదా, దాదాపు 10 కన్నా ఎక్కువ. ఐగుప్తు రాజులకు దేవుడైపోవడం ఏంటి? ఆ తర్వాత ఐగుప్తు దగ్గర తరతరాలుగా వస్తున్న ధనాన్నంతా ఓవర్ నైట్లో వీళ్ళు పొందుకోవడం ఏంటి? ఐగుప్తులో ఉన్న ప్రజలందరూ చనిపోవడం ఏంటి మొదటివారు? ఆ తర్వాత వీరు మాత్రమే మిక్కిలి ధనవంతులై ధనముతో తులదూగుతూ అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఏంటి? 430 సంవత్సరాలు బానిస బ్రతుకులో బతికిన వీరు ఒక్క మనిషి దైవ దర్శనం చేసుకున్న తర్వాత ఆ దైవ దర్శనంలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ శక్తిలో ఉన్నటువంటి కృపతో దాదాపు
6 లక్షల మంది మొగోళ్ళు అంటే ఆడోళ్ళు పెద్దోళ్ళు చిన్నోళ్ళు 60 లక్షలు 66 లక్షలు ఎంతో వీరందరినీ మరి ఇలా తీసుకొని వెళ్ళగలిగినటువంటి శక్తివంతుడుగా, జ్ఞానవంతుడుగా, బలవంతుడుగా, చరిత్రకెక్కినటువంటి మోషే ఎలా అయ్యాడు అంటే ఆయన దేవుణ్ణి దర్శించగలిగాడు, దేవునితో ఎదురుపడగలిగాడు. దీన్ని బైబిల్లో మహనీయం అంటారు. దేవుణ్ణి ఎదుర్కోవడం, దేవుణ్ణి తెలుసుకోవడం, దేవుణ్ణి అర్థం చేసుకోవడం, దేవుని మాటలు వినడం, మనిషి చిత్తం నుంచి దేవుని చిత్తంలోనికి వెళ్ళిపోవడం. సరే, ఇక తదుపరి తర్వాత బైబిల్లో ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే ఆయన ఒక నీడగా, ఛాయగా, తండ్రిగా ప్రేమతో కొండ మీదకి దిగి వచ్చాడు. ఇది మొదటిది. రెండవది, కుమారుడుగా శరీరాన్ని దాల్చుకొని, ఛాయగా కాదు, కుమారుడిగా శరీరాన్ని దాల్చుకొని తన ప్రజలతో నివసించుటకు ఇమ్మానుయేలుగా తండ్రి తన అభీష్టాన్ని కుమారుని ద్వారా ప్రజలను రక్షించుటకు, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే కాపాడుని రక్షించుటకు మరి కుమారుడు యేసయ్య దిగి వచ్చాడు. వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా కుమారునికి చోటు లేదు. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి. మనుష్య కుమారునికి తలవాల్చుటకు రవ్వంతైనను చోటు లేదు. అలాంటి పరిస్థితులలో ఊరి బయట ఒక పశువుల పాకలో ఆయన జన్మించాల్సి వచ్చింది. ఎవ్వరూ గుర్తించలేదు. మరియమ్మ, యోసేపులు మాత్రమే తండ్రిని ఎదుర్కోగలిగారు, తండ్రిని అర్థం చేసుకోగలిగారు, యేసయ్యను మరి వారు ఆహ్వానించగలిగారు, యేసయ్యను వారు పూజించగలిగారు, తమ దేవుడుగా వాళ్ళు ఒప్పుకున్నారు, యేసయ్య చిత్తంలోనికి వాళ్ళు వెళ్ళారు. దేవుని పిల్లలు కనుక మరియమ్మ గురించి బైబిల్ ఒక మాట చెప్తుంది, బ్లెస్సెడ్ నేమ్, దీవింపబడిన దయాప్రాప్తురాలు. అంటే మరియమ్మ అని అంటే అది ఒక దీవెన ప్రజలందరికీ. అంత దీవెన లేక ఆమె వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఎవరూ గుర్తించని యేసుని ఆమె గుర్తించగలిగింది. యోసేపు కడు పేదవాడు, చాలా వయసు మీరినటువంటి వాడు కూడా. అలాంటి వాడు మరి యేసయ్యను అంగీకరించాడు. యేసయ్య చెప్పిన మాటల్ని ఏవీ జవదాటలేదు. తర్వాత రోజుల్లో ఏమైపోయింది? దేవాది దేవుడు అక్కడ పుట్టాడని సర్వలోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ తెలుసుకొని జ్ఞానులు, రాజులు, సామంతులు, సైన్యాధిపతులు, పెద్దవారు, గొప్పవారు, వ్యాపారవేత్త అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు బోలం, బంగారం, సాంబ్రాణి, వజ్రాలు, వస్త్రాలు, ధనాలు, ఆభరణాలు, తిండి తిప్పలు అన్నీ తీసుకొని మరి దాదాపు 3 సంవత్సరాల పైన ప్రతిరోజు వస్తూనే ఉన్నారట. ఆ ఊర్లో ఉన్న రాజులు, గొప్పవారంతా కూడా భయపడవలసి వచ్చిందంట. ఎవరు ఈ కుటుంబానికి ఇలా మనుషులు వస్తున్నారేంటి, ఇలా కానుకలు తెస్తున్నారేంటి, రాజు దగ్గరికి ఎవరు రావడం లేదేంటి, ఇంత ఉన్నత స్థాయి ఎవరు వీళ్ళు అని ఆ రాజు తర్వాత ఒక చిన్న బాలుడని తెలుసుకొని, ఒక మామూలు వడ్రంగి పేదవాడని తెలుసుకొని, ఒక మామూలు స్త్రీ మరియమ్మ అని తెలుసుకొని వారిని చంపడం కోసం అని చెప్పేసి వాళ్ళు దొరక్క వాళ్ళే వీళ్ళు అనుకొని దాదాపు 1000 మందిని 1000 కుటుంబాలను చంపేశారు రాజు హేరోదు. దేవుని పిల్లలారా, ఇదంతా ఒక అమాయకమైనటువంటి స్త్రీ కన్యక, ఒక పేద వడ్రంగి ఇంత గొప్పవారిగా, ధనవంతులుగా, మిక్కిలి హెచ్చైన స్థితికి, రాజులు భయపడే స్థితికి, రాజ్యాలు గడగడలాడే స్థితికి ఎలా వెళ్ళగలిగారు? ఎవ్వరూ గుర్తించని యేసుని వారు గుర్తించారు. నేను ఇది రెండో విషయం మీరు అర్థం చేసుకోవడానికి ఒక్కొక్కటి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇక యేసయ్య పరలోకానికి వెళ్తూ ఒక మాట చెప్పాడు, నేను పరలోకానికి వెళ్తున్నా, మిమ్మల్ని నేను అనాథలుగా వదలను, మీకోసం నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను. ఆ పరిశుద్ధాత్మ మీకు సమస్తము చక్కపరుస్తాడు, ఆ పరిశుద్ధాత్మ మీకు సమస్తము నేర్పిస్తాడు, ఆ పరిశుద్ధాత్మ మీకు శక్తిని బలమనిస్తాడు. అంతేకా తదుపరి రోజుల్లో భక్తుడైన పౌలు గొప్ప మర్మాలు చెప్పాడు పరిశుద్ధాత్మ గురించి. పరిశుద్ధాత్మ నెంబర్ 1 వరములు కలిగి ఉంటాడు, 8 వరాలు. తర్వాత ఫలములు కలిగి ఉంటాడు, దానికన్నా గొప్పవి 8 ఫలములు. నెంబర్ 3 దానికన్నా గొప్ప సంపూర్ణ ఆత్మ అభిషేకము. ఇన్ని పరిశుద్ధాత్మలో ఉంటాయి అని చెప్పాడు. ఈ పరిశుద్ధాత్మను మీరు పొందుకోవాలి. మీరు ఎక్కడికి వెళ్ళమాకండి,
మీరు ఉన్న ప్రదేశంలోనే మీరు ఉండండి అంటే ప్రతిరోజు వారు మేడగదిలో కూడుకొని ఒక్కటే ప్రదేశంలో స్త్రీలు పురుషులు దేవుణ్ణి ఆరాధించుకుంటూ ప్రార్థించుకుంటూ వారు ఉన్నప్పుడు దేవాది దేవుడైనటువంటి ఆ దేవుడు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చాడు. దాన్ని పెంతెకొస్తు దినమంటాం. వారి మీదకి దిగి వచ్చినప్పుడు వారు శక్తిని పొందుకున్నారు. అప్పటిదాకా భయపడి దాక్కున్నటువంటి ఈ శిష్యులు బయటికి వెళ్ళారు. మీరు చంపినటువంటి ఆ యేసే లోకరక్షకుడు, ఆ లోకరక్షకుడిని మీరు చంపారు అని వాక్యం చెప్తే ప్రజలు గుండెలు బాదుకొని 5,000 3,000 వేలకు వేలు మరి రక్షింపబడ్డారు. వీళ్ళని తీసుకెళ్ళి జైలు ప్రజలు రక్షింపబడ్డారు. ఖైదీలు, జైలు అధికారులు అందరూ వీళ్ళని పట్టుకున్న సైన్యాధిపతులు రక్షింపబడ్డారు. వీరు ఏ ప్రాంతంలోనూ ఆ రాజులు రక్షింపబడ్డారు. కారణం ఏంటంటే వీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఇక వాళ్ళకు అడ్డులు, ఆపులు, అవధులు లేవు. దేవుని బిడ్డ, మొదటిసారి ఛాయగా వచ్చిన తండ్రిని ఎవరు పొందుకోలేదు. ఒక్క నరహంతకుడైనటువంటి మోషే ఏ గొప్ప స్థితికి వెళ్ళిపోయాడు. రెండవది, యేసుగా శరీరముగా వచ్చినప్పుడు ఎవరూ లేదు. ఒక్క మరియమ్మ, ఒక్క యోసేపు ఏ స్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు. కారణం ఏంటి? వాళ్ళు దైవ దర్శనాన్ని పొంది. మూడవది, పరిశుద్ధాత్మగా దిగి వచ్చిన ఆ యేసయ్య ఈ రోజుల్లో శిష్యులు పొందుకొని ఏ స్థితికి వెళ్ళిపోయారు. సర్వ ప్రపంచాన్ని శాసించారు. ఇదిగో భూమిని తలకిందులు చేయవారు ఇక్కడను వచ్చి ఉన్నారు అని వారికి పేరు వచ్చింది. దేవుని పిల్లలారా, ఆ తర్వాత 4వ విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సొలొమోను మహారాజు. ఈ సొలొమోను మహారాజు ఏంటి? దావీదు మహారాజు సొలొమోను మహారాజుకి ఆ రాజ్యాన్ని ఇచ్చే సమయంలో తనకున్నదంతా దేవునికి సమర్పించేశాడు. ఆయన దగ్గర ఏమీ లేదు. రాజ్యం ఉంది కానీ పేదది. రాజ్యం ఉంది కానీ రాజ్యం చుట్టూ శత్రువులు. దానికి ప్రయత్నం, చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడా ఆ దేశాన్ని చంపడానికి ప్రయత్నం. చిన్నవాడైనటువంటి సమూయేలు ఏం చేయాలి, సొలొమోను ఏం చేయాలనో ఏమీ తెలియదు. అప్పుడు ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి ప్రాణభయంతో ఒక మాట అంటాడు, నాకు జ్ఞానాన్ని ఇవ్వు. ఆ ప్రాణభయాన్ని చూసి దేవుడు, నీకేం కావాలో చెప్పు, నేను ఇస్తాను, ఎందుకంత భయపడుతున్నావు? నాకు జ్ఞానాన్ని ఇవ్వు, నీ ప్రజల్ని పరిపాలిస్తా, పరిస్థితులు ఏమీ బాగలేవు అని చెప్తాడు. ఈ జ్ఞానం ఏంటో తెలుసా? పూర్ణమైనటువంటి పరిశుద్ధాత్మ కాదు, దానికన్నా తక్కువైనటువంటి ఆత్మఫలములు కాదు, దానికన్నా తక్కువైనటువంటి ఆత్మవరములు. ఆత్మవరములు 8 ఉంటే అందులో లాస్ట్ది జ్ఞానం. ఒక ఆత్మవరములలో అంటే పరిశుద్ధాత్మలో 3వ మెట్టైనటువంటి తక్కువ మెట్టైనటువంటి ఆ 8 ఉంటే ఆ 8లో ఒకటైనటువంటి జ్ఞానాన్ని ఒకవేళ సొలొమోను పొందుకుంటే ఆ జ్ఞానముతో ఆ దేశాన్నంతా పరిపాలించి వైజెస్ట్ జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను, మహారాజు అయినటువంటి సొలొమోను అని పేరు ప్రఖ్యాతులు పొందడమే కాకుండా ఆయన రాజ్యములోనంట, ఆయన పరిపాలించినప్పుడంట ఆయన మన్ను మీద నడవలేదంట, వెండి మీద నడిచాడంట. కారణం ఏంటంటే ఆ కాలంలో రాళ్లకు బదులు వెండిని వాళ్ళు వాడారంట. పరిశుద్ధాత్మ సంపూర్ణము, పరిశుద్ధాత్మ ఫలములు, పరిశుద్ధాత్మ వరములు చిన్నదైనటువంటి జ్ఞానాన్ని ఒక రాజు పొందుకుంటే, వెండి మీద మనం నడవగలిగితే, ఈ రోజున పరిశుద్ధాత్మ పూర్ణముగా నీ దగ్గరికి వచ్చి ఆ పరిశుద్ధాత్మను ఒకవేళ నువ్వు పొందుకోగలిగితే బంగారు మీద నువ్వు నడవగలుగుతావు, వజ్ర వైడూర్యాల మీద నువ్వు నడవగలుగుతావు, ఆ స్థితికి నువ్వు వెళ్ళగలుగుతావు. సరే, ఈ మాటలు నువ్వు ఒకవేళ పెడచెవిని పెడితే, ఆ రోజు యూదులు పెట్టారు, ఆ రోజున యేసయ్య వచ్చినప్పుడు ఎవరు పట్టించుకోలేదు, ఈ రోజున పరిశుద్ధాత్ముడు వస్తే ఎవరు పట్టించుకోలేదు. దీన్ని ఒకవేళ పెడచెవిని పెడితే యేసయ్య 4వసారి ఆయన దేవాది దేవుడుగా కొదుమ సింహముగా 2వ రాకడలో రాబోతున్నాడు. అప్పుడు నిన్ను ఎవరు రక్షించలేడు. తల్లి జాడ పిల్లకు ఉండదు, పిల్ల జాడ తల్లికి ఉండదు. ఈ పాండమిక్ ఎట్లా వచ్చిందో ఇది నథింగ్ దాని ముందర, అంటే ఈ కరోనా నథింగ్ దాని ముంగట. దేవుని బిడ్డ, ఒక గొప్ప విషయం నేను చెప్తాను. సూక్ష్మంలో మోక్షం, చిటికలో స్వర్గం, సర్వ ప్రపంచం నీ దగ్గర ఉంటుంది. నువ్వు శక్తివంతునిగా ఉంటావు. నీ చూపులతో సర్వాన్ని నడిపించగలుగుతావు. నీ కను సైగతో సర్వాన్ని నీ ఎడమ చేత్తో సర్వాన్ని జయ జీవితం కలిగినటువంటి బ్రతుకు నీ జీవితంలో ఉంటుంది. నీకు పరిశుద్ధాత్మ ఒకవేళ నువ్వు పొందుకోగలిగితే, ఈరోజు పరిశుద్ధాత్మ భూమి మీదకి దిగినటువంటి పర్వదినము, పండుగ దినము. ఈరోజు నువ్వు దేవుణ్ణి మనుల కోసం, మాణిక్యాల కోసం, పెంట జీవితం కోసం అడగకూడదు.
పవిత్రమైనటువంటి నాకు పరిశుద్ధాత్మ కావాలి. ప్రభువా, ఇంకా నాకు ఏమీ వద్దు. దేవా, నాకు పరిశుద్ధాత్మ ఉంటే నా జీవితంలో నాకు అంతే చాలని ఒక పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి కోరికను నువ్వు దేవుని దగ్గర ఒకవేళ కోరుకుంటే ఆ మోషే కన్నా 100 ఎక్కువ వాడివైపోతావు. ఆ మరియమ్మ కన్నా 100 ఎక్కువ వాడిపోతావు. ఆ యోసేపు కన్నా 100 ఎక్కువ వాడిపోతావు. ఆ సొలొమోను కన్నా 1000 ఎక్కువ వాడిపోతావు. ఈ అద్భుతమైన జీవితం నీకు కావాలని నువ్వు కోరుకుంటున్నావా? కమాన్, పరిశుద్ధాత్మ దేవుడు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన్ని హత్తుకో, ఆయనను నువ్వు ఆహ్వానించు, ఆయనను కలిగి ఉండడానికి నువ్వు ప్రయాసపడు. అట్టి కృప యేసు ప్రభుల వారు నా సంఘాలకి, ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలందరికీ, రాబోయే తరములలో ఉన్నటువంటి బిడ్డలందరికీ దయచేసి ఆ యేసయ్య మహిమ పొందును గాక. ఆమెన్.